హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్వేత డైలీ వ్లాగ్స్. ఈరోజు నేను బటర్ స్కాచ్ కేక్ అనేది ఎలా చేయాలని చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఎగ్లెస్ కేక్. ఇప్పుడు వచ్చేసి నేను 1/2 kg కేక్కి చూపిస్తున్నాను. సో దట్ స్పాంజ్ మీకు 250 grams వస్తుంది. ఇక్కడ కావాల్సినవి వచ్చేసి 1/2 teaspoon బేకింగ్ పౌడర్, 1/4 teaspoon బేకింగ్ సోడా, తర్వాత ఒక 1/2 teaspoon బటర్ స్కాచ్ ఎసెన్స్. మీరు వెనిలా కేక్ చేయాలనుకుంటే వెనిలా ఎసెన్స్ యూజ్ చేస్తాము, అంతే డిఫరెన్స్. 1/2 cup మిల్క్లోకి నేను వెనిగర్ తీసుకుంటాను. కొంతమంది సోడా కూడా యూజ్ చేస్తారు. ఇంకా నేను సోడా యూజ్ చేసింది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా చేశాను అనేది. నేను ఇక్కడ డబల్ హార్స్ వెనిగర్ అనేది యూజ్ చేస్తున్నాను. దీనికి ఏం ఫ్లేవర్ ఉండకూడదు, ప్లెయిన్ వెనిగర్ తీసుకోవాలి. ఒక 40 రూపీస్ 50 రూపీస్ అలా ఇస్తే నార్మల్గా షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది. 1/2 cup మైదా, 1/2 cup షుగర్. ఇవన్నీ నేను ముందే జల్లెడ పట్టి పెట్టుకున్నాను పక్కన. నేను ఆ ప్రాసెస్ అనేది లెంతీ అయిపోతుందని నేను ఇక్కడ చూపించట్లేదు. మీరైతే ఖచ్చితంగా జల్లెడ పట్టుకోవాలి. ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసి నేను ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము బౌల్లోకి 1/2 cup మిల్క్ తీసుకుంటున్నాను. ఇది కాచి చల్లార్చిన మిల్క్. ఎప్పుడే కానీ హాట్ మిల్క్ తీసుకోకూడదు, కూల్ మిల్క్ తీసుకోకూడదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. 1/2 cup మిల్క్. తర్వాత నేను 2 tablespoons ఆయిల్, 2 tablespoons వెనిగర్ యాడ్ చేశాను. అదైతే మిస్ అయిపోయింది వెనిగర్ యాడ్ చేసేది. ఇది ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశాను. ఏ ఫ్లేవర్ లేకుండా ఉన్నది తీసుకోవాలి. పల్లీలు అలాంటివి, పల్లీల నూనె అలాంటివి ఏం తీసుకోకూడదు మనము, ఎందుకంటే కేక్ కూడా ఆ స్మెల్ వస్తుంది. ఇంకా మనం హ్యాండ్ బీటర్ తీసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి, అంత కలిసిపోయేలాగా. నేను ఇక్కడ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనేది మైదాలో మిక్స్ చేసి పెట్టుకోలేదు, మీకు చూపిద్దామని చెప్పి. మనము ఖచ్చితంగా మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఒకవేళ చాక్లెట్ కేక్ అయితే కోకో పౌడర్, ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు అంతా మిక్స్ అయిపోతుంది. మనము మిల్క్లోకి యాడ్ చేసినప్పుడు అంతా నీట్గా కలవదు, అందుకనే ముందే మనము డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి పెట్టుకోవాలి. బేకింగ్ సోడా ఆల్రెడీ నేను 1/4 teaspoon వేసాను ఇక్కడ. ఇంకా 1/4 teaspoonతో 2 times వేస్తున్నాను బేకింగ్ పౌడర్. 1/2 teaspoon అనేది కనిపించట్లేదు. మనం ఎప్పుడు వేస్తున్న బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనేది క్లోజ్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే ఎయిర్ వెళ్ళిపోయి మనకి అది అనేది కరెక్ట్గా వర్క్ అవ్వదు. ఇంకా మనము డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది దాంట్లో వేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. 2 to 3 బ్యాచెస్లో వేసుకోవాలి. నేను ప్రతిసారి చెప్తాను, ఎందుకంటే ఒకేసారి వేసుకుంటే ఖచ్చితంగా ఉండలు కట్టేస్తాయి. ఉండలు కట్టవనే అనుకుంటాము, కానీ లాస్ట్లో అనేది మనకు తెలుస్తుంది అది మిక్స్ చేసేటప్పుడు ఉండలు ఉండిపోయాయి అని. మనం ఇంకా అప్పుడు ఏం చేయలేము, ఖచ్చితంగా బ్యాటర్ అనేది వేస్ట్ అయిపోతుంది. అందుకు అలా చేసే బదులు కొంచెం టైం అయినా పర్లేదు, మనం ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను ఒక 1/2 teaspoon బటర్ స్కాచ్ ఎసెన్స్ యాడ్ చేశాను. ఈ ఎసెన్స్ అనేది మీరు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇప్పుడే యాడ్ చేసుకోవాలని అయితే లేదు. కానీ ఎగ్ యూజ్ చేసేటప్పుడు మాత్రం, ఎగ్ బీట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎసెన్స్ వేసుకోండి. అప్పుడు స్మెల్ అనేది మినిమైజ్ అవుతుంది. మళ్ళీ లాస్ట్ కూడా కొంచెం వేసుకోండి. ఇంకంతా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. మీరు ఒకవేళ టేస్ట్ చూసి లాస్ట్లో ఎసెన్స్ అనేది తక్కువ అనిపించిందంటే మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ వచ్చేసి నేను 1/2 cup పౌడర్ షుగర్ బ్యాచెస్లో యాడ్ చేసుకొని బీట్ చేసుకుంటున్నాను, ఒకేసారి కాకుండా. తర్వాత మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా బ్యాచెస్లో యాడ్ చేసుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా ఖచ్చితంగా బీట్ చేసుకోవాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేసుకొని బీట్ చేసుకుంటున్నాను. నీట్గా సైడ్స్ కూడా అంతా ఉండలు లేకుండా థర్డ్ బ్యాచ్ కూడా వేసుకొని బీట్ చేసుకున్నాను. ఇంకా లాస్ట్లో ఫైనల్గా రెడీ అయిపోయింది బ్యాటర్. ఇది అనేది నేను ఒక టిన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మీరు మౌల్డ్ అనేది ముందే రెడీగా పెట్టుకొని ఉండాలి. ఆయిల్ అప్లై చేసుకొని మనం బ్యాటర్ రెడీ అయిన తర్వాత చాలాసేపు బయట పెట్టకూడదు, ఏరియేషన్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇక్కడ నేను ఎంత వెయిట్ వచ్చింది అనేది చూపిస్తున్నాను మీకు క్లియర్గా. ఒక 260 to 270 grams అనేది వస్తుంది. లోపల బబుల్స్ అవన్నీ ఉంటాయి కదా. ఇంకా కేక్ ఫామ్ అయిపోయిన తర్వాత ఒక 250 grams దగ్గర వస్తుంది. మనం దానికి ఫిల్లింగ్, ఐసింగ్ అంతా చేస్తాం కాబట్టి ఇంకా 1/2 kg వస్తుంది. మనం ఇక్కడ బటర్ స్కాచ్ ఫిల్లింగ్గా బటర్ స్కాచ్ సిరప్, తర్వాత బటర్ స్కాచ్ నట్స్ యూజ్ చేస్తాము. అది ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేనైతే ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను, అందుకే చూపించలేను. ఇంకా ఈ బ్యాటర్ వచ్చేసి 262 grams, 263 grams వచ్చింది. ఇది మనం ఇంకా ట్యాప్ చేసేసుకొని ఎయిర్ బబుల్స్ లేకుండా ఓవెన్లో పెట్టుకున్నాను. నేను ఇక్కడ 10 minutes ప్రీహీట్ చేసుకొని 180 degrees దగ్గర బోత్ రాడ్స్ ఆన్ చేసుకొని ఫ్యాన్ ఆన్ చేసుకున్నాను. గ్యాస్ మీద చేసే వాళ్ళైతే 10 minutes ప్రీహీట్ చేసుకొని మీడియంకి లోకి మిడిల్లో ఒక 30 minutes బేక్ చేసుకోండి. ఎంత పర్ఫెక్ట్గా కేక్ అనేది బేక్ అయిందో చూడండి. ఓవెన్లో అయితే ఒక 25 to 30 minutesలో కేక్ అనేది బేక్ అయిపోతుంది ఓవెన్ని బట్టి.
ఒక్కొక్క ఓవెన్ ఒక్కొక్కలాగా టైం తీసుకుంటుంది. మీ ఓవెన్ని చూసి మీరు టైం అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కేక్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈవెన్ ఒకరికి ఇద్దరికి యూస్ఫుల్ అనిపించినా కూడా ఐఎమ్ హ్యాపీ. మన సబ్స్క్రైబర్స్ 100 200 2 lakhs అని కాదు, మనకి తెలిసింది కంటెంట్ అనేది ఇవ్వాలి. సో దట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. నేను కూడా యూట్యూబ్ నుండి నేర్చుకున్న దాన్ని. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.